హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో చేపల పులుసు చేస్తున్నానండి, చిత్తూరు విలేజ్ స్టైల్లో. దానికోసం 2 కేజీల చేపలు తీసుకొని తలకాయలు లేకుండా శుభ్రం చేసి ఇలా పెట్టుకున్నానండి. ఇప్పుడు 100 గ్రాముల చింతపండు ఒక గిన్నెలోకి తీసుకొని 2 గ్లాసులు నీళ్ళు వేసుకొని నానబెట్టుకుంటున్నానండి. ఈ చింతపండు నానే లోపల ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దానిలో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుంటున్నాను. అందులో తాలింపు గింజలు వేసుకుంటున్నానండి. ఆవాలు, మినపప్పు, జీలకర్ర. తర్వాత 2 ఎండుమిరపకాయలు ఇలా సగానికి తుంచి వేస్తున్నా. కొంచెం కరివేపాకు. ఇవి చిటపటలాడిన తర్వాత ఒక 2 తెల్లగడ్డలు వలిచి ఇలా పెట్టుకున్నానండి. వాటిని వేసుకుంటున్నాను. అవి 1 నిమిషం సేపు అలా లో ఫ్లేమ్లో వేయించిన తర్వాత 2 కప్పుల తరిగిన ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి. ఈ కూరలోకి ఉల్లిపాయలు ఎక్కువ యూజ్ చేస్తామండి. ఇవి కొంచెం మెత్తబడే వరకు వేయించుకుంటున్నాను. ఇలా మెత్తబడిన తర్వాత ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 3 టేబుల్ స్పూన్ల కారము, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఇలా వేయించుకుంటున్నాను. ఇది వేగేలోపు మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, దాన్ని బాగా పిసికి రసం తీసుకుంటామండి. ఇప్పుడు ఈ విధంగా మ్యాష్ చేసామంటే రసం రెడీ అవుతుంది. ఇప్పుడు నెట్ ద్వారా పులుసులోకి యాడ్ చేస్తున్నాను. కొంతమంది చేత్తోనే ఫిల్టర్ చేసేస్తారు, సో నేను మాత్రం ఇలా చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంకా చింతపండు ఉంది కానీ దానిలో కూడా ఇంకా పులుపు ఉంటుంది, సో దాన్ని గిన్నెలో వేసుకొని మళ్ళీ ఇంకొక 2 గ్లాస్ నీళ్ళు యాడ్ చేస్తున్నాను. మళ్ళీ దాని నుంచి కూడా పులుపు తీసి సేమ్ ఇందాక చేసినట్టుగా నెట్ ద్వారా ఆ పులుసులోకి యాడ్ చేస్తానండి. ఇప్పుడు ఈ పులుసు యాడ్ చేసిన తర్వాత ఆ పిప్పి పక్కన పెట్టేసి ఇలా మిక్స్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని కొంచెం సేపు ఉడకనివ్వాలండి. ఇది పులుసు అంతా ఉడికి కొంచెం చిక్కపడే వరకు ఉడకనిచ్చి తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేస్తున్నానండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నానండి. కొంచెం కొత్తిమీర, తరిగిన కొత్తిమీర వేస్తున్నా. కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి మిక్స్ చేసి ఒక 10 నిమిషాల సేపు ఉడికించుకోవాలండి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని పులుసు చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. అంతే అండి, ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. సో సింపుల్ కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.